makes cinema? I think what makes cinema to me, it's something that for some reason stays with you so that a few years later you could watch it again. Or 10 years later you watch it again and it's different. In other words, there's more to learn about yourself or about life. You have to find your own way. There are no manuals, no shortcuts, no secrets. You go where you're drawn to go and you learn by doing the work. If it seems impossible, it's even better. అనుకోలేదు అన్న ఇంత ఫాస్ట్ గా ఈ రకమైన డిఫరెంట్ ప్యారడైజ్ బిర్యానీ పెడతాడని అస్సలు ఊహించలేదు. తెలుగు, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ ఇలా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో గ్లిమ్స్ దింపారు. పెద్ద ప్లానే. హిట్ 3 టీజర్ లో నాని చేసిన విధ్వంసం చూసి డైజెస్ట్ చేసుకునే లోపే అన్న ఇదేం సరిపోద్ది, ఇది కూడా తిను అని ప్యారడైజ్ బిర్యానీ పెట్టాడు. రా అంటే ఏదో అనుకున్నా కానీ మరి ఇంత రా అనుకోలేదు. ప్యారడైజ్ గ్లిమ్స్ దెబ్బకి సర్కార్ లాంటి కనపడకుండా పోయింది. స్టేట్మెంట్ అంత రాగా సాలిడ్ గా ఉంది. మరి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాట్ ద హ్యాక్, ప్యూర్ మెంటల్ మాస్ మ్యాడ్నెస్. ఆ లుక్, ఆ డైలాగ్స్, ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ నరేషన్ కంప్లీట్ గా రాగా ఉంది. గట్స్ ఉండాలి. ఒక డైరెక్టర్ అనుకున్నట్టు ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా కథ చెప్పాలంటే దమ్ము ఉండాలి. ఆ దమ్ము వదిలాగే టన్నులు ఉందని కనిపిస్తుంది గ్లిమ్స్ లో. అండ్ ఇది తన సెకండ్ ఫిల్మ్ మ్యాన్. దసరాలోనే తన పొటెన్షియల్ అర్థమైంది, కానీ సెకండ్ ఫిల్మ్ తోనే ఈ రకమైన బాంబు వేస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కూడా. సో ఈ వీడియోలో ప్యారడైజ్ గ్లిమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా హౌట్. గ్లిమ్స్ స్టార్ట్ అవడమే కాకుల మెటాఫర్ తో స్టార్ట్ అవుతుంది. చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాసిచు, కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగా రాయలే. ఇక్కడ చిలకలు, పావురాలు మీన్స్ ఐ థింక్ హైయర్ కాస్ట్ పీపుల్. హైయర్ కాస్ట్ పీపుల్ గురించి హిస్టరీలో రికార్డ్స్ ఉన్నాయి, కానీ అదే మానవ జాతిలో పుట్టిన బ్యాక్వర్డ్ పీపుల్ కి సంబంధించిన ఒక్క ఆనవాళ్ళు కూడా లేదు. వాళ్ళ పట్ల అరాచకాలు, ఆకలి కడుపులు, అణిచివేతలు తప్పిస్తే గొప్పగా ఏమీ రాయలేదు. అదే ఈ డైలాగ్ వెనుకున్న మీనింగ్. ఈ ప్లాట్ కి మెటాఫర్ గా కాకిని తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. రియల్ లైఫ్ లో కాకి కూడా ఒక ఇగ్నోర్డ్ పక్షి. అవసరం ఉంటేనే చూస్తారు తప్ప లేకపోతే ఎవరు పట్టించుకోరు. జనాలు చిలకల్ని, పావురాల్ని పెంచుకోవడానికి ఇష్టపడతారు, కానీ అదే పక్షి జాతిలో పుట్టిన కాకుల్ని పెంచుకోవడానికి ఎవరు ఇష్టపడరు. పిండం ముట్టే ప్రాసెస్ లో తప్పిస్తే ఎవరు గుర్తించరు కూడా. చిన్నప్పుడు కాకి తెలుగు గురించి టెక్స్ట్ బుక్స్ లో చదువుకున్నాం. దే హ్యావ్ ద లార్జెస్ట్ బ్రెయిన్ టు ద బాడీ రేషియో ఆఫ్ ఎనీ బర్డ్. క్రాస్ కెన్ మేక్ టూల్స్. ఈ భూమి మీద బతికే ఓన్లీ 4 స్పీషీస్ మాత్రమే కెన్ యాక్చువల్లీ మేక్ క్రాఫ్ట్ టూల్స్, లైక్ హ్యూమన్స్, చింపాంజీస్, ఆరెంజ్ గంటాన్స్ అండ్ క్రో కైండ్ ఆఫ్ బర్డ్ స్పీషీస్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక క్యారెక్టర్ కి ఆర్ దేనికైనా మెటాఫర్ గా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మెటాఫర్ ఇచ్చిన దానికి క్యారెక్టర్ కి సిమిలారిటీస్ ఉండాలి. పర్ఫెక్ట్ గా సెట్ అవ్వాలి. ఆడియన్స్ చూడగానే అర్థం చేసుకోగలగాలి. ఓదెలా హీరో క్యారెక్టర్ కి ఆర్ హీరో కమ్యూనిటీకి కాకి మెటాఫర్ ఇవ్వడానికి రీజన్ ఒకటే, సిమిలారిటీస్. కాకి ఆల్సో ఇంటెలిజెన్స్ ఉంది, పొటెన్షియల్ ఉంది, టాలెంట్ ఉంది, కానీ వాళ్ళకి ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. వాళ్ళ గురించి చరిత్రలో ఎక్కడ రాయలేదు. TFIలో కాకుల టైం మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ ఈ షాట్ లో కాకి చనిపోయే ముందు కంట్లో నుంచి బ్లడ్ రావడం చూడొచ్చు. యానిమేట్ చేశారో ఏదో క్రియేట్ చేశారో తెలియదు, కానీ డీటెయిలింగ్ బాగా పెట్టారు. ఆ కాకి కంట్లో మూన్ రిఫ్లెక్షన్ కూడా చూడొచ్చు. తర్వాత గ్లిమ్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వర్షం కంటిన్యూగా పడతానే ఉంటది. ఇక్కడ కూడా ఈ షాట్ లో కింద జనాల డెడ్ బాడీస్ ని చూడొచ్చు. మొత్తం బ్లడ్ తో నేల కవర్ అయిపోయి ఉంటది. అండ్ పైన మెటాఫర్ కోసం కాకులు తిరుగుతూ ఉంటాయి, అండ్ కింద డెడ్ బాడీస్ మీద కాకులు వాళ్తా ఉంటాయి. చిన్న డీటెయిల్స్ మోర్ పర్ఫెక్షన్ ఇస్తాయి. లైక్ ఆ కాకులు అక్కడ డెడ్ బాడీస్ మీద వాలేటప్పుడు ఆ కాకులు తడుసుంటాయి. వర్షం పడుతుంది, సో దట్ ఆ కాకులు తడుసుంటాయి. నైస్ డీటెయిలింగ్. నెక్స్ట్ వీ కెన్ సీ ది షాట్. ఈ షాట్ లో చార్ కమ్మాని చూడొచ్చు. స్టోరీ ప్లేస్ అయ్యేది హైదరాబాద్ లో అని కన్ఫర్మ్ అవుతుంది. ఈ చార్ కమాన్ స్ట్రక్చర్ ని 16th సెంచరీలో చార్మినార్ తో పాటు కట్టారు. బిట్వీన్ 1591-92 ఈ మధ్య కులీ కుతుబ్ షా కట్టించాడు. కానీ ఈ షాట్ లో అబ్జర్వ్ చేస్తే చార్మినార్ లేదు అక్కడ. ఐ నో ఇట్స్ అన్ఫినిష్డ్ వర్క్, కానీ గ్లిమ్స్ మొత్తంలో పెట్టిన డీటెయిలింగ్ బట్టి చూస్తే కావాలనే పెట్టలేదు అనిపిస్తుంది. అంటే ఇది రియల్ ప్లేస్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చేసిన ఫిక్షనల్ వరల్డా లేదా రియల్ ప్లేస్ ఏనా ఏమో. ఈ షాట్ లో ఇక్కడ ఒక కార్ ఉంటది. అది మారుతి 800 లో అనిపిస్తుంది, నాట్ క్లియర్. మారుతి 800 ఇండియాలో లాంచ్ అయింది 1983లో. సో ఐ థింక్ మూవీ టైమ్ లైన్ కూడా 1980s 90s లోనే ఉండొచ్చు. ఒకవేళ 1980s టైమ్ లైన్ లోనే మూవీ టేక్ ప్లేస్ అయితే అక్కడ చార్మినార్ లేదు, కాబట్టి ఇది ఫిక్షనల్ ప్లేస్ అయి ఉంటది. యా, మీ థాట్స్ ఏంటి కామెంట్ చేయండి. అండ్ సేమ్ షాట్ లో 2 many సోలార్ లైట్స్ ఉంటాయి. ఇక్కడ చాలా లైట్స్ ఉంటాయి. అండ్ చార్ ఖమాన్ని అప్పట్లో నౌబత్ ఖాన్ అని కూడా పిలిచేవారు. అంటే లైక్ రాజు రాజ్యానికి రిటర్న్ అవుతున్నా లేదా రాజ్యం నుండి బయటికి వెళ్తున్నా ఇక్కడ అనౌన్స్ చేసేవారు. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ. వావ్, వాట్ ఏ లైన్. కత్తి పెన్ను 2 పట్టుకున్నట్టున్నాడు. వదిలేలా లేడు. వదలొద్దు. తర్వాత వాచ్ పెట్టుకున్న ఒక కాల్ని చూడొచ్చు. బ్రేస్లెట్ కమ్ వాచ్ లా ఉంది. ఎవరైనా వాచ్ చేతికి పెట్టుకుంటారు, కానీ కాలికి వాచ్ పెట్టుకోవడం ఎప్పుడైనా ఎవరైనా చూసారా? లేదు. ఉప్పిని మించిపోయారు ఇక్కడ. అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టినాయి, విచ్ మీన్స్ రివోల్ట్. కాకులు బ్లడ్ మీద నుంచి లేస్తా ఉంటాయి ఇక్కడ. ఆ కాకుల్ని ఒక్కటి చేసిన డాష్ కొడుకు కథ. అప్పటి వరకు అణిచివేతకు గురైన జనాలకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని ఒకటి చేసిన ఒక నాయకుడి కథ, ఒక డాష్ కొడుకు కథ. ఇక్కడ వరకు గ్లిమ్స్ ఒకలా ఉన్నింది, ఇక్కడ నుండి జయ్యన్ లేసింది. దిస్ ఇస్ ద మనీ షాట్ ఆఫ్ దిస్ హోల్ గ్లిమ్స్.
దిస్ ఇస్ బ్యూటిఫుల్ షాట్. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ షాట్ ని వదిలా ఇలానే పెట్టాలన్నా, దీనికి నాని ఒప్పుకోవాలన్నా గట్స్ ఉండాలి. ఏ హీరో ఇలాంటి టాటూ నేర్చుకోవడానికి ఇష్టపడ్డు? ఎవరో ఆ డేర్ చేయరు, కానీ నాని డిడ్ ఇట్. నాకైతే ఇదే పెద్ద ట్విస్ట్. నాని ఏంటి, ఇదేంటి, ఈ స్టోరీ ఏంటి, ఈ మ్యాడ్నెస్ ఏంటి, అసలు అన్ఇమాజినబుల్. నాని వదిలే మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే స్టోరీలో కూడా అంతే స్టఫ్ ఉండి ఉంటది. బట్ ఇప్పుడు ఒక్కటే భయం ఏంటంటే సేమ్ కాన్సెప్ట్స్ తో తమిళ్లో వస్తున్న కైండ్ ఆఫ్ రొట్ట స్టోరీ కాకపోతే అదే చాలు. అండ్ ఈ షాట్ లో నాని గన్ని పట్టుకుని ఉంటాడు, ఆ గన్ కి ఒక కత్తి కూడా కట్టుంటది. సి హియర్ డబుల్ ప్రొడక్షన్. ఒకవేళ బుల్లెట్స్ అయిపోతే కత్తితో ఫసక్. అండ్ దిస్ బ్యాక్ షాట్ వాస్ అమేజింగ్. నా కొడుకు నాయకుడైన కథ ఒకటి తర్వాత మాట్లాడుకుందాం ఉన్నాను కదా, అదే ఇది. ఈ క్యారెక్టర్ చార్కంబా మీదకెక్కి ఎస్ఆర్కే లాగా పోజ్ ఇచ్చి గన్ ఫైర్ చేస్తాడు. కింద జనాలందరూ కత్తులతో గన్స్ తో చేర్ చేస్తా ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టు రాజు రాజ్యానికి తిరిగి వచ్చిన ఆరు వదిలి వెళ్ళిపోతున్నా చార్కంబా దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళు. సో ఐ థింక్ రాజు తిరిగి వచ్చాడు, నాయకుడు వచ్చాడు. తమ నాయకుడికి ఆహ్వానం పలుకుతున్న జనం. అండ్ గ్లిమ్స్ మొత్తంలో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. బక్కోడు బీజిఎం మొదలుగొట్టేశాడు, కానీ హోల్ బీజిఎం ని జస్ట్ నాని పేరుతో చేశాడు. వినండి, విని అబ్జర్వ్ చేయండి. అండ్ చార్మినార్ మిస్సింగ్ అన్నాను కదా, ఇక్కడ ఉంది చార్మినార్ టైటిల్లో. ప్యారడైస్ అంటే స్వర్గం అని అర్థం. నరకంలో ఉన్న ఒక ప్లేస్ ని ప్యారడైస్ లాగా మార్చే ఒక నాయకుడి కథ, ది ప్యారడైస్. యా, దట్స్ ఇట్. గ్లిమ్స్ నాకు పిచ్చగా నచ్చేసింది. నాని అన్న కెరియర్ స్లోగా దసరా దగ్గర నుండి ఒక షిఫ్ట్ కొడుతుంది. మనం చూస్తే ఎక్సెప్ట్ హైనన్న తీసేస్తే సరిపోదా సాటర్డే, హిట్ 3, ఇప్పుడు ఈ ప్యారడైస్ కంప్లీట్ వైలెన్స్ తో, బ్లడ్ తో, R-rated కంటెంట్ తో నిండి ఉన్న సబ్జెక్ట్స్. కూల్ గా పక్కింటి కుర్రాడ్లా కామ్ రూల్స్ చేసుకునే నాని ఇప్పుడు కంప్లీట్ వైలెన్స్ బాట పట్టేశాడు. నెక్స్ట్ ప్యారడైస్ తర్వాత సుజిత్ తో ఒక సినిమా ఉంది, అది కూడా మేబీ యా చూసుకుందాం. సో యా, దట్స్ ఇట్. మీరు కూడా ఇప్పటికే గ్లిమ్స్ చూసేస్తుంటారు. మీకు ఎలా అనిపించింది గ్లిమ్స్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో చూసి వదిలేస్తున్నారు, కానీ మీకు సంస్కారం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్. యాక్చువల్లీ ఎస్టర్డే ఇన్ మై హౌస్ ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంట్లో అందరూ టీవీ చూస్తున్నారు. గ్లిమ్స్ వచ్చిందని ఎక్సైట్మెంట్ లో బక్కోడు బాధేసి ఉంటాడని వాల్యూమ్ ఫుల్ పెట్టి టీవీలో గ్లిమ్స్ ఓపెన్ చేశా. ఇప్పుడు కూడా నన్ను అందరూ అదోలా చూస్తున్నారు, బయటికి వెళ్తే కొట్టేలా ఉన్నారు.